సార్ గూగుల్ మేమే తెచ్చామని చెప్పి క్రెడిట్ మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ప్రధాన ప్రతిపక్షం. ప్రతిపక్షం కాదు, విపక్షం. ఇప్పుడు గూగుల్ ఎవరు తెచ్చారో గూగుల్ కంపెనీ అనౌన్స్ చేసింది. గూగుల్ కంపెనీకి ఇన్ని రకాలుగా సహకరించి కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల సహాయ సహకారాలు చేశారో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇంకా మేమే తెచ్చాము, మా నాన్న లెటర్ రాశాడు, మా తాత అప్పట్లో కలిసి టీ తాగారు, ఈ ముచ్చట్లన్నీ ఆపితే బాగుంటుంది. లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రతిపక్షాలు విమర్శించే బదులు మీరు ఏదైనా ఎల్లో కంపెనీని తీసుకోండి, మీ పరిచయాలతో ఆ క్రెడిట్ మీరు తీసుకోండి, వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్కి ఇచ్చిందే గవర్నమెంట్ క్రెడిట్ తీసుకుంటుంది, మీరు ఆ విధంగా పనిచేయండి. ఎవరు వద్దన్నారు? మీ వదలరు. ఇప్పుడు వాళ్ళకు కూడా కొన్ని సత్సంబంధాలు ఉంటాయి, అదే బాస్ చెప్పాడు, ఆ సత్సంబంధాలు ఉపయోగించి పెట్టుబడులు తీసుకురమ్మనండి, మేము వద్దని చెప్పామా? అంతేగాని గూగుల్ మేమే తెచ్చాం, ఇంకోటి మేమే తెచ్చాం, ఎవరు తెచ్చారో అందరికీ తెలుసు. అంటే గూగుల్ తెచ్చి ఇప్పటిదాకా ల్యాండ్ ఇవ్వకుండా ఇప్పటిదాకా శంకుస్థాపన చేయకుండా దాచిపెట్టారు. దాన్ని ఏం మాట్లాడతారండి? గూగుల్ ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో ఇంకా పాత పద్ధతులు మానేయాలి. మా నాన్నగారు అప్పట్లో లెటర్ రాశారు, మా తాతగారు ఉన్నప్పుడు టీ తాగేవాళ్ళు వాళ్ళతో, అప్పట్లో మాకు వాళ్ళకి పరిచయం అయింది, లేకపోతే జీ అనే అక్షరం మేమే దత్తత ఇచ్చాం, ఇవన్నీ పిచ్చి మాటలు మానేసి ఈరోజు గూగుల్ ఎవరు తెచ్చారు, ఎందుకు తెచ్చారు, లోకేష్ గారు పడ్డ కష్టం ఏంటి, లోకేష్ గారి కృషి వల్ల గూగుల్ ఈరోజు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సబ్సిడీలు ఆ రోజు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. దానికి ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళి లోకేష్ గారిని ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపి వాటికి కావాల్సిన పర్మిషన్స్, వాళ్ళకి కావాల్సిన ఎగ్జిక్యూషన్స్, వాళ్ళకి కావాల్సిన స్థలం అన్నిటికి కూడా క్లియరెన్స్లు చేసుకొని ఈరోజు తీసుకొచ్చి చేస్తూ ఉంటే ఇంకా మేము తెచ్చామని ఏదో ప్రగల్భాలు పలిగితే కాదు. ముందుకు ఈ సంస్థలు తేవటం కాదు, ఫస్ట్ అతన్ని ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ ఉండమని చెప్పండి, ఆయన రమ్మనండి ముందు ఇక్కడికి. వీకెండ్గా వారం రోజులకు ఒకసారో నెల రోజులకు ఒకసారి 2 సార్లు కాదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఆ రోజు పప్పుడు ప్రజల పక్షాన్ని ఏమన్నా మాట్లాడితే మేము స్వాగతిస్తామని తెలియజేస్తాం. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం గూగుల్తో అదానీతో ఒప్పందం చేసుకుంది. అదే అదానీని మేము తీసుకొచ్చామనుకుంటా. గూగుల్ కంటే అదానీని పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అలా మీరు ఎలా చూస్తున్నారు? గూగుల్ పెద్దదే, అదానీ పెద్దదా నేను చెప్పక్కర్లేదండి. ఇక్కడ వన సమాధానం జరుగుతుంది. వన సమాధానంలో ఎవరినైనా సరే పిల్లల్ని పిలిచి అడిగితే ఏది పెద్దో వాళ్ళు చెప్తారు. అదాని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిందా, వైసీపీ ప్రభుత్వం తెచ్చిందా అనేది చాలా క్లియర్గా ఇన్వెస్ట్మెంట్ సైజు, ఎంఓయూలు, గవర్నమెంట్ ఇచ్చిన అలాకెట్ లెటర్లు ఇవన్నీ ఉంటాయి. దాని మీద నిర్ధారణకి వెళ్తే ఇవన్నీ బయటపడతాయి. అదానిని ఆ రోజు వెనక్కి పంపించింది ఎవరు, మళ్ళీ తీసుకొచ్చింది ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇచ్చింది ఎవరు? మొట్టమొదటిసారి లోకేష్ గారు అదాని ఎయిర్పోర్ట్కి వెళ్ళి, అదాని వాళ్ళు వస్తున్నారని ఎయిర్పోర్ట్కి వెళ్ళి దగ్గరుండి స్వాగతం పలికి ఆ రోజు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వాటి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రీజనరేటర్ను ఇంకోటి ఏదో పేరు చెప్పి, యూటర్న్ ప్రాసెస్ పేరు చెప్పి అది క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళనే పిలుచుకొచ్చి మళ్ళీ ఎంఓయూ చేశారు. ఇవాళ మళ్ళీ తెస్తే మేము కాదు తెచ్చింది, మీరు తెచ్చారంటారు ఏంటి అంటారు. మీరు చెప్పండి, అది మీరు కాదు చెప్పాల్సింది. మేము తెచ్చామా, మీరు తెచ్చామా, మేము కాదు చెప్పాల్సింది. కాగితాలు చెప్పాలి, కంపెనీలు చెప్పాలి. ఈరోజు అదాని అనౌన్స్ చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్ వల్ల మేము ఇక్కడికి వస్తున్నామని చెప్పి అదాని కంపెనీ రిప్రజెంటేటివ్ వాళ్ళ సన్నీలానే చెప్తున్నారు అక్కడ మీటింగ్లో. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగో సాక్షి తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి అడగమనండి. ఏమంటే మేము ఇచ్చాము వాళ్ళ సాక్షి మీడియాని తీసుకెళ్ళి అడిగితే చెప్తారు కదా. దానికి ఎందుకు అంత మాటలు? అంతేగాని పని చేస్తే చేశారని ఉంటుంది, అది ట్రాక్ రికార్డ్. పని చేయకుండా మేము చేసామంటే అది ట్రాక్ రికార్డ్ ఎలా అవుద్ది? అవ్వదు కదా. సో తెలుసుకోవాలి, రాబోయే రోజుల్లో ప్రజల కోసం పనిచేయమనండి, చాలా బాగుంటుంది. ముందు ఇవి తెచ్చామన్నా ఫస్ట్ వైసీపీ వాళ్ళని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండమనండి, ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం. విశాఖ సిఏ సమ్మిట్లో అంచనాలను మించిన స్థాయిలో ఎంఓఈలు వచ్చినాయి, లక్షల కోట్లలో. దాని మీద మీ స్పందన చెప్పండి. విశాఖ సిఐఐ ఇది చరిత్రలో నిలిచిపోయే 2 రోజులు. నిన్న 2 రోజులు కూడా జరిగినాయి, మీ అందరికీ కూడా తెలుసు. 10 లక్షల కోట్ల పైన పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలే టార్గెట్గా ఈ సమావేశం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని తీసుకురావటం, మళ్ళీ వచ్చే సంవత్సరం తీసుకురావటం, ఇక 5 సంవత్సరాలు ఎప్పుడు తెస్తారు, ఎప్పుడు ప్రారంభిస్తారు అని కాకుండా మొదటి సంవత్సరం తెచ్చే వాటిని 3వ సంవత్సరం కల్లా ఎగ్జిక్యూషన్ అవ్వాలి అనే ఒక టార్గెట్తో ఈ సంవత్సరం ఏదైతే సిఐఐ సమ్మిట్లో పాల్గొని సిఐఐ సమ్మిట్లో ఎంఓయూలైన కార్యకలాపాలు కూడా మీరు చూసినట్టయితే, ఇంతకుముందు ఎక్కడ సిఐఐలో మీరు చూసుండరు, చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచే వర్చువల్గా చేశారు. సిఐఏలో సమ్మిట్లో సంతకాలు పెడతారు, తర్వాత శంకుస్థాపన కార్యక్రమాలకు వెళ్ళి జరుగుతాయి. కానీ సిఐఏ సమ్మిట్ ద్వారానే ఈ ల్యాండ్ ఎలాకేషన్ కూడా కంప్లీట్ అయిపోయి
ఆ రోజు శంకుస్థాపనగా వర్చువల్గా ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారంటే ఎంత త్వరగా పనిచేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి చాలా కీలకం. ఈరోజు దిశానిర్దేశం చేసి ఏదైతే యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన ప్రతి హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలని క్రియేట్ చేసేయడం కోసం అనేక పెద్ద కంపెనీలని రకరకాల ఫీల్డ్స్లో అనేక పెద్ద కంపెనీలు ఇక్కడికి తేవడం జరిగింది. ఈరోజు వాటన్నిటిని నోరు మెదపలేని పరిస్థితిలో మిగిలిన పార్టీలన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ తెలుసు. సో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎప్పుడుకో రీరూట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న సమ్మిట్లో కూడా చెప్పారు, స్టీల్ ప్లాంట్ మీద అనేక రకాలుగా అపోహలు పడుతున్న వాటి గురించి చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో అంటే 2 ఏళ్లలో ఈ టైం ఫ్రేమ్ ప్రకారమే మిగిలిన ఇండస్ట్రీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. 20 లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చామో పేర్లతో సహా చెప్పే దమ్ము ధైర్యం మాకుంది. అది రేపు పొద్దున చేసి చూపిస్తున్నాం అనే సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు 20 లక్షలని 50 లక్షలు చేసినట్టున్నారు సార్. ఫస్ట్ పాయింట్ 20 లక్షలు అండి. 20 లక్షల ఉద్యోగాలు అనేవి ఫస్ట్ ఫేజ్ అంటే నేను చెప్పా కదా, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మన ఎంఓయూలు జరిగినాయి. ఈ ఎంఓయూలు జరిగినాయి ఈ 2 సంవత్సరాల్లో ఎగ్జిక్యూషన్ అవ్వాలా. నెక్స్ట్ ఇయర్ కూడా ఎంఓయూలు అవుతాయి కదా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఈ 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే వచ్చినాయో వాటి సైజే 24 లక్షలు వస్తుంది ఉద్యోగాలు. సో ఇది అయింది మనకి. వీఆర్ హ్యాపీ. మేము అనుకున్న టార్గెట్ ఈ సంవత్సరం సాధించామంటానికి ఇది ఒక నిదర్శనం. సో దాన్ని ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు వీఆర్ ఫుల్ఫిల్డ్ అనమాట. సో ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఈ సంవత్సరం అయిందో రాబోయే 2 సంవత్సరాల్లో 24 లక్షల ఉద్యోగాలు అక్కడ రాబోతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చేయి మళ్ళీ పోటీ ప్రపంచం కాబట్టి చేద్దాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కోరిక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, నిరుద్యోగ సమస్య అనేది రాష్ట్రంలో ఉండకూడదు. ఈ 2 యోగాలం భాగంలో యువనేత నారా లోకేష్ గారి హామీ, చంద్రబాబు గారి ధ్యేయం, ఈ 2 కూడా చేసి తీరుతామని తెలియజేస్తున్నాను. ఈరోజు భవానీపురం ఎస్కేపీవి అనాథాశ్రయాల ముందు శ్రీ కన్యకా పరమేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో వందలాది మంది కుటుంబాలు ఏదైతే మధ్యతరగతి పేద మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆర్యవైశ్య సేవా సమితి వారు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేవి చాలా కీలకం. వీళ్ళందరూ కూడా లైఫ్లో ప్రతిరోజు వారి దినచర్య కంప్లీట్ చేసుకొని ఏదైనా చిన్న చితక కష్టాలు ఉంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం సంవత్సరానికి ఒకసారి చేసుకొని ఆ స్వామివారి ప్రసాదం తిని కథలు వింటే వాళ్ళ కష్టాలు తీరిపోద్దనే ఒక అనాదిగా వస్తున్న ఒక పురాతనమైన ఆలోచనతో నడుస్తూ ఉంటారు. అటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు అందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సంస్థకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము గతంలో కూడా నిర్వహించాం, మళ్ళీ కూడా నిర్వహిస్తాం. మరిన్ని రకాలుగా భవానీపురంలో ఏదైతే పున్నమి గాడి దగ్గర వచ్చే సంవత్సరం మేము మొన్న కూడా పెట్టి చెప్పాము. అంతకుముందు కూడా గత ప్రభుత్వం మమ్మల్ని సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నప్పుడు ఆపినప్పుడు చెప్పాము. ఇక్కడ ఎవరు కూడా పర్మనెంట్గా ప్రతి సంవత్సరం ఒక పెద్ద కార్యక్రమం జరిగే విధంగా మేము తీర్చిదిద్దబోతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ మీరు చూడొచ్చు, వేలాది మంది ఆర్యవైశ్య సోదరిమణులతో పెద్ద సమ్మేళనం నిర్వహిస్తాం. అదేవిధంగా ఆర్యవైశ్యులకు ఉచితంగా అన్ని ఏర్పాటు చేసి ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో ఆర్యవైశ్యులు అనే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వారికి అండగా ఉండేదాకా ముందుగా తీసుకెళ్తామన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. పర్మనెంట్గా ప్రతి సంవత్సరం ఒక పెద్ద కార్యక్రమం జరిగే విధంగా మేము తీర్చిదిద్దబోతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ మీరు చూడొచ్చు, వేలాది మంది ఆర్యవైశ్య సోదరిమణులతో పెద్ద సమ్మేళనం నిర్వహిస్తాం. అదేవిధంగా ఆర్యవైశ్యులకు ఉచితంగా అన్ని ఏర్పాటు చేసి ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో ఆర్యవైశ్యులు అనే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వారికి అండగా ఉండేదాకా ముందుగా తీసుకెళ్తామన్న సంగతి కూడా తెలియజేస్తాం.